ఇప్పుడు మనం 5వ తరాన్ని చూద్దాం. ముందుగా మోగంటి కామేశ్వరమ్మ గారి రెండవ కుమారుడైనటువంటి మోగంటి సూర్యప్రకాశరావు యొక్క ప్రథమ కుమారుడైన మోగంటి రాజగోపాల్ శర్మ గోపిగా పిలువబడే ఇతనికి మొదటగా ఒక కుమార్తె. ఆమె పేరే శ్రీదుర్గ. ఈమె భర్త సతీష్ కుమార్. వీరు పాలకొల్లులో నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు గోపి గారి రెండవ సంతానము కామేశ్వర కుమార్. ఈమె ఇతని భార్య హేమదుర్గ. వీరు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. కామేశ్వర కుమారు స్మార్తము పూర్తి చేసుకుని ప్రస్తుతం పౌరోహిత్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కామేశ్వరమ్మ గారి ప్రథమ కుమార్తె బేబీ గారి రెండవ కుమారుడైనటువంటి శ్రీని యొక్క సంతానాన్ని చూద్దాము. వీరికి 2 ఆడపిల్లలు. పెద్ద కుమార్తె పేరు మీనాక్షి మౌనిక. మీనాక్షి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మాస్టర్స్ కోసము యుఎస్ వెళ్ళి తన మాస్టర్స్ పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఇతను మీనాక్షి భర్త విష్ణు భరద్వాజ్. ఈయన కూడా యుఎస్లో జాబ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ కూడా యుఎస్లోనే జాబ్ చేస్తూ ఉన్నారు. ఈమె శ్రీనివాస్ రెండవ కుమార్తె మనోజ్ఞ. మనోజ్ఞ చదువుతో పాటుగా డ్రమ్స్ కూడా నేర్చుకుని చాలా రాష్ట్రాల్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. మనోజ్ఞ ప్రస్తుతం కెనడాలో ఉండి జాబ్ చేస్తూ ఉన్నది. ఇలా శ్రీనివాస్ 2 కుమార్తెల్లో పెద్ద కుమార్తె మౌనిక పెళ్లి చేసుకుని యుఎస్లో సెటిల్ కాగా రెండవ కుమార్తె కెనడాలో జాబ్ చేస్తూ ఉన్నది. ఇది శ్రీనివాస్ కుటుంబం. ఇప్పుడు బేబమ్మ గారి 3వ సంతానమైన వాణి పిల్లల్ని చూద్దాము. వాణికి 2 మగపిల్లలు. ఇతను వాణి పెద్ద కుమారుడు పురుషోత్తం. పురుషోత్తముని అందరూ కూడా బబ్లు అనే పిలుస్తారు. ఈమె బబ్లు భార్య హిమబిందు. వీరు హైదరాబాదులోని బోయిన్పల్లిలో నివసిస్తూ ఉంటారు. బబ్లుగా పిలువబడే పురుషోత్తము ఒక దేవాలయంలో అర్చకత్వాన్ని చేస్తూ ఉన్నారు. ఇతను వాణి 2వ సంతానము వంశీకృష్ణ. అందరూ కూడా కిట్టుగా పిలుస్తూ ఉండేవారు. ఇతను కూడా చాలా చిన్న వయసులోనే మరణించడం వల్ల వాణికి ఇప్పుడు బబ్లు ఒకరు మాత్రమే సంతానంగా చెప్పవచ్చు. ఇప్పుడు బేబమ్మ గారి 4వ సంతానమైన మాలతి యొక్క పిల్లల్ని చూద్దాము. మాలుకి 2 ఆడపిల్లలు. పెద్ద కుమార్తె సాయి సురేఖ. సురేఖ కూడా మాస్టర్స్ కోసం యుఎస్ వెళ్ళి తను కూడా మాస్టర్స్ పూర్తి చేసుకుని అక్కడే జాబును సంపాదించుకుని స్థిరపడిపోయింది. ఇతను సురేఖ భర్త సాయి సాకేత్. వీరిద్దరూ కూడా యుఎస్లోనే జాబ్ చేస్తూ ఉన్నారు. ఈమె మాలతి 2వ కుమార్తె సులక్షిణి. సులక్షిణి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. తను తల్లిదండ్రులతో పాటుగా ప్రస్తుతానికి హైదరాబాదులోనే ఉంటూ ఉంది. ఇలా మాలతి వాళ్ళ 2 ఆడపిల్లల్లో పెద్ద కుమార్తె వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ కాగా రెండో అమ్మాయి వీళ్లతోనే ఉంటూ ఉంది. ఇప్పుడు కామేశ్వరమ్మ గారి 2వ కుమార్తె రజనీ పిల్లల్లో పెద్ద కుమార్తె పూర్ణిమ పిల్లల్ని చూద్దాము. పూర్ణిమ మరియు రాజకుమారులకు 2 మగపిల్లలు. వీళ్ళ పెద్ద కుమారుడు రాజశేఖర్ శర్మ. రాజశేఖర్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇతను ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత జాబు తెచ్చుకుని గత 2 సంవత్సరాల నుంచి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇతను పూర్ణిమ వాళ్ళ 2వ కుమారుడు శ్రీ సాయి చక్రధర్. ఇతను హైదరాబాదులో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం పూర్తి చేసి ప్రస్తుతం 3వ సంవత్సరంలోకి వచ్చి ఉన్నాడు. ఇలా పూర్ణిమ 2 పిల్లల్లో ఒక అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండగా రెండవ అతను ఇంజనీరింగ్ చదువుతూ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇప్పుడు రజనీ వాళ్ళ 2వ అమ్మాయి ప్రతిమ వాళ్ళ పిల్లల్ని చూద్దాము. ముందుగా వీరికి ఆడపిల్ల సిరి తులసి ఉండేది. తులసి 2020లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో దుర్మరణం పాలు చెంది ప్రస్తుతం జీవించలేదు. కాగా ఇతను ప్రతిమ వాళ్ళ 2వ సంతానము సత్య సాత్విక్. సాత్విక్ ఇప్పుడు
9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఇలా ప్రతిమ ఇద్దరు సంతానంలో ఆడపిల్లను పోగొట్టుకోగా సాత్విక్ మాత్రమే ఉన్నాడు. ఇది రజరమ్మ గారి ఇద్దరు ఆడపిల్లలు మరియు వారి పిల్లలు. ఇప్పుడు కామేశ్వరమ్మ గారి ఆఖరి సంతానము రాణి మరియు అంజీల ప్రథమ సంతానమైన అయ్యప్ప పిల్లల్ని చూద్దాము. అయ్యప్ప ప్రథమ సంతానము అభిరామ్. ఇతను వేద పాఠశాలలో యజుర్వేదం నేర్చుకుని ఉన్నాడు. ఈమె అయ్యప్ప రెండవ సంతానము ఉమా సాహితి. తను సంస్కృతి పాఠశాలలో 10th పూర్తి చేసింది. ఇప్పుడు రాణి అంజీల రెండవ సంతానమైన కార్తీకు పిల్లల్ని చూద్దాము. కార్తీకి 4 పిల్లలు. ముందుగా ఆడపిల్ల, తన పేరు సంస్కృతి. తను కూడా సంస్కృతి పాఠశాలలో 10th పూర్తి చేసుకుని ఉన్నది. ఇప్పుడు కార్తీక రెండవ సంతానాన్ని చూద్దాము. ఇతను అశ్వర్ధ మహదేవ శర్మ. ఇతను కూడా వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటూ ఉన్నాడు. ఈమె కార్తీక 3వ సంతానము అనన్య. తను 4th క్లాసు చదువుతూ ఉన్నది. చివరిగా తిను ఆరాధ్య. కార్తీక్ చివరి సంతానము. ఇలా రాణి అంజిగార్ల పిల్లలైన అయ్యప్ప కార్తీకులకు వీరు 6 సంతానము. ఇప్పుడు రెండో గ్రూపుకు చెందిన ఘంటసాల ప్రసాదరావు గారి ప్రథమ సంతానమైన శాస్త్రి మరియు సాయిల ప్రథమ సంతానమైన ఘంటసాల పాపయ్య శాస్త్రి గారి పిల్లల్ని చూద్దాము. వీరికి 3 పిల్లలు. ముందుగా ఆడపిల్ల చేతన సాయి. చేతనకి MD ఫస్ట్ ఇయర్ పూర్తి కావస్తూ ఉన్నది. ఇది ఇండియాలో MBBSకు సమానము. చేతన ఇది పూర్తి చేసుకుని ఘంటసాల కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతూ ఉన్నది. ఈమె చిద్విల సాయి, పాపయ్య శాస్త్రి సోనీల 2వ కుమార్తె. చిద్విల 10th గ్రేడ్ పూర్తి చేసుకున్నది. చిద్విల పాపయ్య శాస్త్రి అంటే బుజ్జి సోనీలు అమెరికా వెళ్ళిన తర్వాత పుట్టడంతో తను బై బర్త్ అమెరికన్. ఇతను మేధాంష్ చిద్రూప సాయి, బుజ్జి సోనీల చివరి సంతానం. మేధాంష్ కూడా బై బర్త్ అమెరికన్. మేధాంష్ 7th గ్రేడ్ పూర్తి చేసుకుని ఉన్నాడు. ఇది బుజ్జి సోనీల కుటుంబం. ఇప్పుడు సాయి శాస్త్రి గారి 2వ సంతానమైన చిరంజీవి పిల్లల్ని చూద్దాము. ఈమె చిన్మయ సాయి, చిరంజీవి కాత్యాయనుల ప్రథమ సంతానము. చిన్మయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది. తను MSc ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి 2nd ఇయర్లోనికి వచ్చి ఉంది. ఇతను వేద చిద్రూప లక్ష్మీ నరసింహ భార్గవ సాయి, అందరూ భార్గవ్ అని పిలుస్తారు. చిరంజీవి కాత్యాయనుల 2వ సంతానం ఇతను 10th క్లాసు పూర్తి చేసి ఉన్నాడు. ఇప్పుడు సాయి శాస్త్రి గార్ల ఆఖరి సంతానమైన జ్యోతి పిల్లల్ని చూద్దాము. జ్యోతి బాబీలకు 2 పిల్లలు. ముందుగా ఆడపిల్ల ఇషిత. ఇషితాని అందరూ లక్కీ అని పిలుస్తారు. ఇషిత 9th గ్రేడ్ చదువుతూ ఉన్నది. ఇతను జ్యోతి బాబీల 2వ సంతానం అశ్రీత్. 3rd గ్రేడ్ చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రసాదరావు గారి 2వ కుమారుడైన ఆంజనేయ శాస్త్రి అంటే అంజీ మరియు రాణి గార్ల పిల్లలైన అయ్యప్ప కార్తీక్ పిల్లలైన ఈ 6 గురించి మనం గ్రూప్ 1లో చూసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ప్రసాదరావు గారి 3వ సంతానమైన ఉమాగారి ప్రథమ సంతానమైన సోనీ అంటే సోనీ బుజ్జీల పిల్లలైన ఈ 3 గురించి గ్రూప్ 1లో చూసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఉమాగారి 2వ సంతానమైన శ్రీను పిల్లల్ని చూద్దాం. ఇతను చిత్రాక్ష్. శ్రీను మరియు దీపుల మొదటి సంతానము. చిత్రాక్ష్ 8th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఇతను కరాటే, స్విమ్మింగ్, స్కేటింగ్ లాంటి యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉంటాడు. ఇతను ధనిష్. శ్రీను దీపుల 2వ సంతానము. ఇతను 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఇతను కూడా వాళ్ళ అన్నలాగానే అన్ని యాక్టివిటీస్లోనూ ఉంటాడు. కరాటేలో ఆరెంజ్ బెల్ట్ కూడా ఉంది. ఇప్పుడు ప్రసాదరావు గారి ఆఖరి సంతానమైన సుబ్రహ్మణ్యం గారి పిల్లల్ని చూద్దాము. ముందుగా బిందు భవానీ సునీల్ గారి పిల్లల్ని చూద్దాము. వీరికి 2 పిల్లలు. ముందుగా ఆడపిల్ల సువర్చల అంజని. వీరు హైదరాబాద్లోని మల్కాజిగిరిలో ఉంటారు. సువర్చల బీకాము సంస్కృతంలో చేసింది.
ఇతను పవన్ కుమార్ శర్మ, బిందు వాళ్ళ రెండవ సంతానము. పవన్ 10th క్లాసు పూర్తి చేసి ఉన్నాడు. పవన్ ఇప్పుడు కాలేజీలో చేరటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి రెండవ సంతానమైన నాని పిల్లల్ని చూద్దాము. ఈమె హేమ విజయశ్రీ భవ్య సుజిత, నాని భావనాల ప్రథమ సంతానము. తనకి 1.5 సంవత్సరాల వయసు కాగా ఈ పాప నాని రెండవ కూతురు. పుట్టి 30 రోజులైంది. ఘంటసాల వారి ఆడపడుచులలో అతి పిన్న వయస్కురాలు. ఇంకా నామకరణం కూడా జరగలేదు. ఇప్పుడు 3వ గ్రూప్కి చెందిన రాధాకృష్ణ రాధమ్మ గార్ల ప్రథమ సంతానమైన ఖాదరబాబు గాయత్రిల ప్రథమ సంతానము అయ్యప్ప పిల్లల్ని చూద్దాము. తను రాధా జస్విత, అయ్యప్ప కళ్యాణిల ఏకైక సంతానము. ప్రస్తుతానికి జస్విత 6 ఇయర్స్ పూర్తి చేసుకుంది. తను ప్రస్తుతం యూకేజీ చదువుతూ ఉన్నది. జస్వితని పైలట్గా చూడాలి అని అయ్యప్ప కళ్యాణిల కోరిక. వీరు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాధాకృష్ణ గారి ద్వితీయ సంతానమైన శ్రీదేవి గారి ఏకైక కుమార్తె సునీత పిల్లల్ని చూద్దాము. ఈమె లోనిక నాగశ్రీ హంసిత. సునీత అంటే చిన్నారి మరియు దీపక్ల ప్రథమ పుత్రిక. ప్రస్తుతం లోనిక హంసిత 8th క్లాసు చదువుతూ ఉన్నది. ఈ చిన్నారి అద్విక నాగవల్లి, చిన్నారి దీపక్ల ద్వితీయ పుత్రిక. అద్విక వయసు 2.5 సంవత్సరాలు. ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. అద్విక స్కూల్కైతే వెళ్ళలేదు కానీ మాటల పుట్ట. ఇప్పుడు గ్రూప్ 4లో అన్నపూర్ణమ్మ గారి ప్రథమ కుమార్తె సాయి కుమారి అంటే సాయి మరియు శాస్త్రి గార్ల పిల్లలైన పాపే శాస్త్రి, చిరంజీవి, జ్యోతిల పిల్లల్ని చేతన సాయి, చిద్దుల సాయి, మేధాంశు, ఇంకా చిన్మయి సాయి, భార్గవు, ఇషిత, అశ్రిత్గా మనం ఇంతకు ముందే చూసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి రెండవ సంతానమైన నిర్మలా గారి ప్రథమ పుత్రుడు శ్రీధర్ పిల్లల గురించి చూద్దాము. ఈమె శిశిర. శ్రీధరు సరస్వతిల ఏకైక సంతానము శిశిర. శిశిర 8th క్లాసు చదువుతూ ఉన్నది. శిశిర నానమ్మ నిర్మల, తాతయ్య మల్లేశ్వరరావు గారితో కలిసి ఉండటంతో వారితో బాగా చనువు ఎక్కువ. తాతగారు పోయిన తర్వాత ఇప్పుడు నానమ్మ నిర్మలకి శిశిర గారాల పట్టి. ఇప్పుడు నిర్మలా గారి ద్వితీయ సంతానమైన శైలజ పిల్లల్ని చూద్దాము. వీరికి 2 పిల్లలు. ముందుగా వెంకట్. శైలజ మరియు కామేశుల మొదటి సంతానము. వెంకట్ 9th పూర్తి చేసి ఇప్పుడు 10thలోకి వచ్చి ఉన్నాడు. తరువాత వీరికి ఒక ఆడపిల్ల హాసిని. హాసిని ఇప్పుడు 7th క్లాసు పూర్తి చేసి 8thలోనికి వచ్చి ఉంది. ఇది శైలజ కామేశ్ల కుటుంబం. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి ప్రథమ కుమారుడు సుబ్రహ్మణ్యం గారి ప్రథమ పుత్రిక శార్వాణి పిల్లల్ని చూద్దాము. శార్వాణి మరియు నాగేంద్ర గార్లకు 2 పిల్లలు. ముందుగా అమ్మాయి పేరు లక్ష్మీ ప్రణవి. లక్ష్మీ ప్రణవి ఇప్పుడు 9th క్లాసు చదువుతూ ఉన్నది. ఇతను రిత్విక్. శార్వాణి నాగేంద్రల ద్వితీయ సంతానము మరియు ప్రథమ పుత్రుడు. రిత్విక్ 3rd క్లాస్ చదువుతూ ఉన్నాడు. ప్రణవి, రిత్విక్ వీరే శార్వాణి నాగేంద్రల 2 పిల్లలు మరియు వారి చిన్న కుటుంబం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి ద్వితీయ పుత్రిక గీత మరియు అశ్విన్ల పిల్లల్ని చూద్దాము. వీరికి 2 మగపిల్లలు. ముందుగా ధ్రువ ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగి అక్కడే చదువుకుంటూ ఉన్నాడు. ఇతను ఆదిత్య, గీత అశ్విన్ల రెండవ కుమారుడు. ఈ చిన్ని చిచ్చరి పిడుగు ఆదిత్యతో ఈ 5వ తరం అన్నది ముగుస్తుంది.